వెల్కమ్ టు మెగానెట్ టీవీ. రాజకీయ నాయకులు అనగానే నలిగిపోయిన ఖద్దరు చొక్కాలు, తెల్లటి కుర్తాలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ ఒక భారతీయ నాయకుడు మాత్రం తన ఫ్యాషన్ సెన్స్ తో ఏకంగా గ్లోబల్ లీడర్లను సైతం ఆకర్షిస్తున్నాడు. ఆయనే మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయన కేవలం ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ మాత్రమే కాదు, నేటి యువత ఫాలో అయ్యే ఒక గ్లోబల్ ఫ్యాషన్ ఐకాన్ కూడా. ఆయన వేసుకునే హాఫ్ హ్యాండ్స్ కుర్తా, రంగురంగుల జాకెట్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ట్రెండ్ సెట్టర్. మోదీ దేశ ప్రధాని కాకముందు నుంచి, అసలు ముఖ్యమంత్రి కూడా కాకముందు నుంచి ఆయన కోసం ఒక ఇద్దరు అన్నాదమ్ములు ప్రత్యేకంగా బట్టలు కుడుతున్నారు. సుమారు 30 ఏళ్లుగా ప్రధాని మోదీ నమ్ముతున్న ఏకైక టైలరింగ్ షాప్ అది. మరి దేశ ప్రధాని వార్డ్ రోబ్ను డిజైన్ చేసే ఆ వ్యక్తులెవరు? మోదీ కుర్తా బ్రాండ్ వెనుక ఉన్న స్టోరీ ఏంటి? మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేరులోనే ఒక పవర్ ఉంది. ఆయన ప్రసంగాలకు ఎంతటి క్రేజ్ ఉందో, ఆయన డ్రెస్సింగ్ స్టైల్కు కూడా అంతర్జాతీయ స్థాయిలో అంతే గుర్తింపు ఉంది. మోడీ బట్టల విషయంలో ఒకరిద్దరు డిజైనర్లను మాత్రమే ఆయన పూర్తిగా నమ్ముతారు. అందులో ముఖ్యమైన పేరు జైడ్ బ్లూ. ఇదొక అహ్మదాబాద్ బేస్డ్ మెన్స్ వేర్ బ్రాండ్. దీని వెనుక ఇద్దరు అన్నదమ్ముల 30 ఏళ్ల శ్రమ దాగి ఉంది. 1989లో మోదీ ఒక సామాన్య RSS ప్రచారకగా ఉన్నప్పటి నుంచి నేడు ఢిల్లీలో దేశ ప్రధానిగా ఉన్నంత వరకు ఆయన బట్టలు ఈ అన్నదమ్ములే కుడుతున్నారు. 1989వ సంవత్సరం అహ్మదాబాద్లోని సుప్రీమో క్లోతింగ్ అనే ఒక చిన్న దుకాణానికి ఒక యువకుడు వచ్చాడు. బట్టల విషయంలో, క్లాత్ విషయంలో ఎంతో పర్ఫెక్ట్ గా ఉన్న ఆ కస్టమర్ను చూసి ఆ షాపు ఓనర్లైన బిపిన్ చౌహాన్, జితేంద్ర చౌహాన్ ఆశ్చర్యపోయారు. ఆ కస్టమర్ మరెవరో కాదు, నరేంద్ర మోదీ. అప్పుడు RSS ప్రచారకగా మొదలైన వారి ప్రయాణం మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొనసాగింది. నాడు సుప్రీమోగా ఉన్న ఆ చిన్న దుకాణమే నేడు కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన జైడ్ బ్లూ బ్రాండ్ గా అవతరించింది. మోదీ ఎదిగిన కొద్దీ ఆయన ఫ్యాషన్ కు తగ్గట్టుగానే వీళ్ళ బ్రాండ్ కూడా అమాంతం ఎదిగిపోయింది. మోదీకి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే బట్టల విషయంలో కాంప్రమైజ్ అవ్వరు. మోదీ షాపుకు వెళ్లలేకపోయినా స్వయంగా బిపిన్ చౌహాన్ ను ఢిల్లీకి పిలిపించి కొలతలు ఇస్తుంటారు. క్లాత్ సెలక్షన్ నుంచి స్టిచ్చింగ్ వరకు ఆయన స్వయంగా పర్యవేక్షిస్తారని డిజైనర్లు చెబుతుంటారు. సాధారణంగా రాజకీయ నాయకులు ధరించే కుర్తాలు ఫుల్ హ్యాండ్స్ తో కాస్త లూజుగా ఉంటాయి. కానీ నిరంతరం ప్రయాణాలు చేసే మోదీ తన సౌకర్యం కోసం హాఫ్ హ్యాండ్స్ కుర్తాలను ఎంచుకున్నారు. ఇదే కాలక్రమేణా మోదీ కుర్తాగా ఫేమస్ అయింది. మోదీకి ఉన్న ఈ ఫ్యాషన్ క్రేజ్ ను, అభిరుచిని గుర్తించిన బిపిన్ చౌహాన్ 2012లో ఏకంగా మోదీ కుర్తా, మోదీ జాకెట్ అనే పేర్లను ట్రేడ్ మార్కుగా ఉపయోగించుకోవడానికి మోదీ నుంచి అధికారిక అనుమతి పొందారు. మోడీ ఎక్కువగా ఖాదీ, పాలికాటన్, లెనిన్ వస్త్రాలకే ప్రాధాన్యత ఇస్తారు. సందర్భాన్ని బట్టి కాషాయం, తెలుపు, నీలం లేదా మట్టి రంగు దుస్తులను ఆయన ఎంచుకుంటారు. మోదీ స్టైల్ స్ఫూర్తితో జైడ్ బ్లూ బ్రాండ్ విడుదల చేసిన ఈ కుర్తాలు, హాఫ్ జాకెట్లు ఇప్పుడు మార్కెట్లో హాట్ కేకులు అమ్ముడవుతూ యువతను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇక మోదీ అంటే కేవలం ఖాదీ కుర్తాలే కాదు, ఆయన విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు ధరించే బంద్గళ సూట్లు, వెస్ట్రన్ వేర్కు అంతర్జాతీయ డిజైనర్లు సైతం ఫిదా అవుతుంటారు. విదేశీ పర్యటనలో మోదీ ధరించే ఈ అద్భుతమైన సూట్ల వెనుక ముంబైకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ట్రాయ్ కోస్టా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మోదీ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా దానికి ఆధునిక హంగులు జోడించి ఇంటర్నేషనల్ లీడర్ల ముందు మోదీని ఒక పవర్ఫుల్ పర్సనాలిటీగా ప్రొజెక్ట్ చేయడంలో ఈ డిజైనర్ సిద్ధహస్తుడు. అందుకే మోదీ డ్రెస్సింగ్ స్టైల్ ఎప్పుడూ ఒక హాట్ టాపిక్ గానే ఉంటుంది. బట్టలనేవి కేవలం మనల్ని కప్పుకోవడానికి మాత్రమే కాదు, మన వ్యక్తిత్వాన్ని, మన ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఒక సైలెంట్ వెపన్ అనడానికి ప్రధాని మోదీ ఫ్యాషనే బెస్ట్ ఎగ్జాంపుల్.